హాయ్ అండి, ఈరోజు పొటాటోతో వెరైటీ స్నాక్స్ చేద్దాం. అవే అండి పొటాటో పిల్లోస్ చేయడానికి ముందుగా అయితే పొటాటోలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి కొద్దిగా వాటర్ పోసి సాల్ట్ వేసేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పొటాటోని బాయిల్ చేద్దాం. పొటాటోలు బాయిల్డ్ అయ్యాలేదో చూసుకుందాము. బాయిల్డ్ అయ్యాయి. ఇప్పుడైతే దింపేసి పట్టుకున్న పొట్టు తీసేసి ఇలా అన్నీ మంచిగా నీట్గా తీసుకున్న తర్వాత వీటైతే స్పూన్తో కానీ ఇలా చేయితో కానీ మొత్తం ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేయండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి. తర్వాత దీంట్లోకి కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్, లైట్గా కారం, కలర్ కోసం కొంచెం లైట్గా పసుపు, కొద్దిగా బేకింగ్ సోడా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా కలిపిన పిండిని ఒక 10 నిమిషాలు పక్కకు పెడదాం. 10 మినిట్స్ అయితే అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఈ పొటాటో మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత చిన్న ముద్దను తీసుకొని చేతికైతే కొంచెం ఆయిల్ పోసుకొని మిశ్రమాన్ని ఇలా రౌండ్గా చేసేసుకోండి. చూడండి, ఇలా రౌండ్గా చేసేసుకొని ఇలా ఒక ఫోర్క్ స్పూన్ తోటి ఇలా పిండి ముద్ద మీద ఇలా ప్రెస్ చేయండి. అప్పుడు ఇలా పిల్లోస్ లాగా కనిపిస్తాయి. అందుకే వీటిని పొటాటో పిల్లోస్ అన్నారు. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ చేసేసుకొని ఒక పక్కన ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. ఇలా అన్నీ ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని నూనె వేడిన దాకా వేడి చేయండి. ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకుందాం. ఒక చిన్న పిండి ముక్క అయితే వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న పొటాటో పిల్లోస్ని ఒక్కొక్కటి ఆయిల్లో ఫ్రై చేసేద్దాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వీటినైతే తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవైతే పొటాటో పిల్లోస్ అండి. ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలు అయితే ఆగట్లేదు. చూసారుగా, ఇంట్లోనే ఈజీగా పొటాటో పిల్లోస్ని అయితే తయారు చేసుకోవచ్చు.
కేవలం పొటాటోస్ ఉంటే చాలు.